హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ దశమండి. ఈరోజు ఏమి దానం చేస్తే మన పాపాలు తిరిగిపోతాయో, మన కష్టాలు తీరుతాయో, అలాగే కార్తీక పురాణంలో 25వ అధ్యాయం గురించి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి ద్వారా తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం బహుళ దశమి. ఈరోజు అన్నదానం చేయటం మంచిది. చేతనైనంత అన్నదానం చేయడం మంచిది. అలాగే 25వ రోజు 25వ అధ్యాయాన్ని, కార్తీక పురాణంలో 25వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 25వ అధ్యాయం. అంబరీషుడు ధర్మ సంకటమున్న జలపారణము, దుర్వాస శాపదానము, సుదర్శన ప్రయోగము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి: అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 పక్కల నుండి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా, హరిభక్తికి లోపము. పారణ చేయించితిమా, దుర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లయినను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమునిట్లని చెప్పాను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపం కొంచెం మంచిది. నేనిప్పుడు కొంచెం జలము చేత పారణ చేసేదను. ఈ జలపానము భక్షణ మగును. ఇది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి జలపారణం చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారము ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసుడు శపించడు, నా జన్మాంతర పాతకం నశించును. రాజు ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేశాను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్రమర్యాదను వదిలి ధర్మభంగ కారణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణము చేసితివి. స్నానం ఆచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తానొక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండి పురుగు వలె మలరాసేగును. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపములను భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును. అగ్ని పక్వమైనది కానీ, పక్వం కానిది కానీ, ఆకు కానీ, పుష్పం కానీ, ఫలము కానీ, పాలు కానీ, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడైనను అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును తాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడు వగుదువు? ఒరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా? నీకు హరి దేవుడు ఎట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందు, హరి విషయమందు నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి కాన బ్రాహ్మణ తిరస్కారవైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపచేయుచున్నాడు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు కనుక వానిని బాధించదవు. కాబట్టి నీవు ధర్మకంటకుడు వగుదువు. దుర్వాసుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించను: అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాప మానసుడను. నిన్ను శరణవేడదను, నన్ను రక్షించమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణవేడుచున్నాను, నన్ను రక్షింపుము. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతిరూపుడవు కనుక నన్నెల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. నీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమును ఉద్ధరించవలెను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనెను: రాజా, నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు, ఓర్పు లేని వారికి ఆలయమైతిని. కనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడలా శాంతులగుదురు. కానీ నేను కోపితుడన అయితినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపము ఇవ్వక శాంతించువాడను కాను. ఇట్లని పలికి అంబరీషుడిని ఉద్దేశించి శాపమిచ్చాను: 1 మత్స్యము, 2 కూర్మము, 3 వరాహము, 4 వామనుడు, 5 వికృతముఖుడు, 6 బ్రాహ్మణుడై క్రూరుడు, 7 క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, 8 క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు, 9 దురాచారుడు పాషండగవేది, 10 బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు,
దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థవేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుడి కంటే ముందు చేసి తినని గర్వముతో ఉన్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 యందును గర్వము పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను తిరిగి ఇచ్చేతినా నేను. ఇట్లు 10 శాపములను ఇచ్చి నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వవలనని తలచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడు, భక్తప్రియుడు, శరణాగతవత్సలుడు అగు హరి తన భక్తుని కాపాడు తలంపుతో, బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలన తలంపుతో దుర్వాసుడిచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలన తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించుచు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చాను. దానిని చూసి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొని తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము ముందున్న మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణమునకై భూమి అంతయూ తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయూ తిరిగించబడెను. కానీ చక్ర భయము చేత ఎవడునూ మునిని రక్షించువాడు లేకపోయాను. ఇంద్రాది దిక్పాలకులు, వశిష్ఠాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు దూర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకున్న మునీశ్వరుని అతి కోపం చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను. 25వ అధ్యాయం సమాప్తం. చూశారు కదా, ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక పురాణంలో 25వ అధ్యాయాన్ని. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.